సార్ మీరు చెప్పింది 100% సార్. మీరు ఈ రోజైతే ఏ డిస్కషన్లో మీరు ఎమ్మెల్యేలకి వాళ్ళకి శాలరీలు అవసరం అనే విషయం అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ కేంద్రం నుంచి వచ్చే స్కీమ్స్ గురించి 25 మంది ఎంపీలు ఉన్నారు, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ రిప్రజెంటేషన్. రాజ్యసభ పక్కన పెట్టండి, వాళ్ళట మనకు మాట్లాడరు కానీ వాళ్ళు మాట్లాడే ఏరు ఉంటాయి. ఈ 25 మంది ఒక్కొక్కరు 3 డిపార్ట్మెంట్లు పెట్టుకోండి. దాంట్లో మనకి రావాల్సిన ఫండ్ తొందరగా తెప్పించుకోండి. అవి కింద యూటిలైజేషన్ సర్టిఫికేట్ త్వరగా పోయేదానికి ఇక్కడ ఎమ్మెల్యేలు కోఆర్డినేషన్ చేసుకోవాలా, మినిస్టర్ కోఆర్డినేషన్ కావాలా, తర్వాత ఎంపీ, తర్వాత బ్యూరోక్రాట్లు, వరుస బ్యూరోక్రాట్లది ఇవి పరిగెత్తించాలా. కాబట్టి ఆ పనిలో ఉండడు పెద్ద ఆయన. నేను ఎస్పీలు అవసరమైంది. ఇప్పుడు నేను 19 మంది అలొకేషన్ చేశారు తెలుసా మీకు? ఆంధ్రప్రదేశ్కి ఎంపీలు 19 మందిని కొత్త ఎస్పీలు వస్తారు. ఓకే, అదే సార్ వస్తారు. మన ఈ యదవులను కొంతమంది నియార్లో పంపించాలంటే ఎట్టవద్ది. అడ్మినిస్ట్రేషన్ చాలా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటది. ఇప్పుడు కొత్త ఐఏఎస్ఎల్ అలొకేషన్ చేయించుకోవాలి స్టేట్కి. కొత్త ఐఏఎస్ఎల్ని, కొత్త ఐపీఎస్ఎల్ని, జమ్ లాంటివన్నీ సేకరించుకొని ఆయా డిపార్ట్మెంట్లో పంపు చేసుకొని పని చేయడానికి కొంత టైం వ్యవధియాల. సంవత్సరం ఇవ్వండి బాబు గారికి, 1 year. ఏం చేస్తాడో చూడండి ఆయన, పెద్ద ఆయన. ఈ వయసులో ఆయన పోత పట్టకపోయేది ఏముందబ్బా? అన్ని వచ్చినాయి కదా, అన్ని ఉండి ఆయనకి లేనిదేముంది? పేరుంది, ప్రఖ్యాతలు ఉండి, 4 సార్లు ముఖ్యమంత్రి అయిండు. ఆయన జీవితం ధన్యం అయిపోయింది. చిరస్మరణీయుడిగా మిగిలిపోవాలంటే ఏం చేయాలా? చంద్రబాబు నాయుడు గారు చిరస్మరణీయుడిగా మిగిలిపోవాలంటే అమరావతిని కంప్లీట్ చేస్తే సువర్ణాక్షరాలతో అమరావతి నిర్మాణ దాతగా ఆయన చరిత్రలో పుట్టల్లో ఒక పేజీ అయితే ఉంటది కదా బాబు గారికి. పోలవరం కంప్లీట్ చేసి జాతికి అంకితం ఇస్తే చరిత్రలో పుట్టల్లో ఆయన పేరు ఉంటది కదా. ఇప్పుడు నాగార్జున సాగర్ నిర్మాణం అయిపోయింది. ఎందుకు అనుకుంటారు కేఎల్ రావుని, ఆయన్ని మన నెహ్రూని ఎందుకు అనుకుంటారు? డ్యామ్ కట్టిరు కాబట్టి అనుకుంటారు. ధవళేశ్వరం కాడ సర్ర ఆతను కట్టిండు కాబట్టి ఆతను బొమ్మ పెట్టి విక్రమ్ పూజ చేస్తారా లేదా? ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా, చెప్పుకుంటున్నావా లేదా? బోలాంత సార్థక ప్రాజెక్టులు అన్ని చూశారు కదా. శ్రీశైలం ఉంది, మహానుభావులు. మన తర్వాత మనకి సోమశిల ప్రాజెక్ట్ ఉంది, తర్వాత మైలవరం డ్యామ్ ఉంది. వాళ్ళంతా మహానుభావులు కదా. నీకు ఒక పెద్ద ఓల్డెస్ట్ డ్యామ్ చెప్తా, నీకు తెలుసో లేదు. కావేరీ నది మీద 2000 సంవత్సరాల క్రితం కట్టారు డ్యాము. కరికాలై డ్యామ్ అంటారు దాన్ని. ఓల్డెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా అని కొట్టండి మీ నెట్లో. 2000 సంవత్సరాలైంది ఆ డ్యామ్ కట్టి, ఇప్పటికీ ప్రజలకు సేవ అందిస్తుంది. తంజావూరు డిస్టిక్లో ఉంటుంది, పోయి చూసిరండి ఆ డ్యాము. 2000 సంవత్సరాల నుంచి ప్రజలకి జల ప్రవాహంలాగా అందిస్తుంది. ఎంత గొప్ప టెక్నాలజీతో కట్టాడు. చోళరాజులు కట్టారు దాన్ని, కరివాళయన్నని చోళరాజు కట్టాడు. అటువంటి టెక్నాలజీని రీసెర్చ్ తెచ్చుకొని ఇప్పుడు కట్టే ప్రాజెక్టులు ఉపయోగించుకుంటే 2000 సంవత్సరాలు ఒక్కసారి పెట్టుబడి పెట్టిన పాపానికి భారతదేశంలో ఉన్న తమిళియన్స్కు 2000 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తుంది ఆ ప్రాజెక్టు. అట్లాంటి టెక్నాలజీ మన డ్యాముల్లో పెట్టాలి. మనం కడితే గోదావరిలో మునిగిపోయిందిగా. చెప్తే మనం కడితే గోదావరిలో ముంచేసారు కదా. అవును, మొత్తం అంతా. కాబట్టి నేను అనేది ఏంటంటే యువతను కూడా అడాప్ట్ చేసుకుని యువత నాలెడ్జ్ కూడా గవర్నమెంట్ తీసుకోవాలి. మంచి సూచనలు సలహాలు అడిగితే మన ఐఐటీల్లో ఉన్న పిల్లలు, ఐఐఎంల పిల్లలు, బాబు మీ ఐడియాలజీ ఏదన్నా ఉంటే మా రాష్ట్రానికి షేర్ చేయండి. ఇప్పుడు ఐఐటీలు ఐఐఎంలు ఉన్నాయి సార్, మా రాష్ట్రంలో ఈ సమస్యలు ఉన్నాయి, మాకు కొంచెం ఫ్రీగా డిపిఆర్లు అందించమంటే మన ఇంజనీర్లు అందరూ సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మన బెట్లో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నాలెడ్జ్ని షేర్ చేసుకోవాలా. మేమో పుడింగులు, మేమో తోపులు అనుకోకూడదు. మంత్రులు ఏం చేయాలా? ప్రపంచ విజ్ఞానాన్ని అడాప్ట్ చేసుకోవాలా. అందరిని అడగండి, ఇదిగో ఈ పని చేయాలనుకుంటున్నాను, మీ సూచనలు సలహాలు మాకు ఇవ్వండి అని ముందు ప్రజలను అడగండి. బ్యూరోక్రాట్లను అడిగితే ముంచేస్తారు. ఐఏఎస్ చదువుకున్నాడు, సివిల్ ఇంజనీరింగ్ ఏం చేస్తాడు తెలియదు కదా. ఐఏఎస్కి అన్ని తెలియాలని రూల్ లేదుగా. అందువల్ల ప్రపంచంలో ఉన్న మేధావి వర్గం అంతా ఆలోచనలు తీసుకోండి. ఒక పని చేసేటప్పుడు ఇదిగో మేము ఈ పని చేయాలనుకుంటున్నాం, మీ సూచనలు సలహాలు మా ప్రభుత్వానికి ఇవ్వండి అని ఒక వెబ్సైట్లో పెట్టండి. పోయేదేముంది రాధాకృష్ణ గారు, ఫ్రీగా ఇస్తారుగా. ఎవరికి దోచింది వాళ్ళు తెస్తారు. వాటిలో మంచి పాయింట్లు అంతా సెలెక్ట్ చేసుకొని మనం ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే ఎవరు పేరు పెట్టలేరుగా. భారత రాజ్యాంగం ఎట్ట తయారైంది నాకు చెప్ప. 4 పేజీలు అమెరికా నుంచి, 4 పేజీలు ఫ్రాన్స్ నుంచి, 4 పేజీలు స్విట్జర్లాండ్ నుంచి, 4 పేజీలు రష్యా నుంచి. ఆన్నాళ్ళు గుంజుకున్నావా? 50% ఏమో బ్రిటన్ రాజ్యాంగం నుంచి గుంజుకున్నావా? అవన్నీ కలిపినవా? ఇది రాజ్యాంగం అన్నాం, అంతే కదా. అన్ని యాడ మంచి ఉంటే సేకరించుకొని మన దేశ పరిస్థితులకు అనుకూలంగా రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం. మనకి ఇప్పుడే కొన్ని పనికి రాలేదు, కొన్ని పేజీలు చింపేసుకుంటూ పోతున్నాం. ఆ బుక్ యాజ్ ఇట్ ఈస్గా ఉందా? లేదు కదా.
ఎన్నిసార్లు సవరించుకున్నాం భారత రాజ్యాంగాన్ని? సవరణలు ఉన్నాయి కదా. అంటే పరిస్థితులకు అనుకూలంగా సవరణలు చేసుకుంటాం. అట్లా నేను అంటుండేది కూడా గత పరిపాలన లాగా కాకుండా కొత్త పందాల ముందుకు కొత్త పందాలు మీ ఆలోచనలు ప్రజలతో పంచుకోండి, మేధావర్గంతో పంచుకోండి. లెక్చరర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వమంటుండా. మీ మీరైనా పుడింగిలా, మీ మంత్రులైనా పుడింగిలా, మీకంటే మేధావులు ఎవరు లేరా? అడగండిరా బాబు, చెప్తారు. ఎందుకు అడగరు? ఒక పని చేయాలనుకున్నప్పుడు మాకు సూచనలు సలహాలు ఇవ్వండి, మేము ఈ పని చేయాలనుకుంటున్నాము అని అడగండి. ఎన్ని అద్భుతమైన సలహాలు వస్తాయో. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలివిగల్ల తెలుగు బిడ్డలందరూ ప్రభుత్వానికి ఎన్ని ఆలోచనలు ఇస్తారు. అడగండి, ముందు నోరు తెరిచి అడగండి. ప్రతి శాఖ వాళ్ళు అడగండి, భేషజాలకు బాకండి. ఇదిగో ఈ పని మేము చేయాలనుకుంటున్నాం, మాకు నిధులు ఏ విధంగా తెచ్చుకోవాలి, రాష్ట్రం ఇట్ట అయిపోయింది, స్వచ్ఛంగా బయటకు వచ్చి చెప్పండి. అన్ని సెటరేట్ అయిపోద్ది. రేషన్ మాఫియా ఎందుకు ఉంటుంది? ఎందుకు వచ్చింది? 36 రూపాయలు నువ్వు పెట్టుకొని పల్లెల్లో 10 రూపాయలకి అమ్మేస్తారు బియ్యం. ట్రేస్ అవుట్ చేయండి, పోలీసు వాళ్ళు పెట్టండి, స్థానికంగా ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది ఈ బియ్యం తింటారా లేదా, ఎందుకు అమ్మతారో ఇళ్ళు, దీంట్లో ఉన్న లోపం ఏంటి పసిగట్టుకోండి. వాటి ప్లేస్లో శుభ్రంగా గోధుమ పిండి, జొన్న పిండి బ్రహ్మాండంగా వాడుకుంటారు. లేదంటే 36 రూపాయలు డైరెక్ట్ ఇచ్చేసేయండి. స్మగ్లింగ్ ఆడండి, వాడికి నచ్చిన ఇంకో 10 రూపాయలు కొనుక్కుంటాడు. 36 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తా 10 రూపాయలు గ్రామాల్లో అమ్మేస్తున్నారు రేషన్ బియ్యం. అది మాఫియా వాళ్ళకి అడ్డా అయింది. ఈ విధమైన ఆలోచన ఎందుకు చేయవు? అమ్మ మీకు డబ్బులు కావాలంటే 36 రూపాయలు ఇస్తాము, రైస్ కావాలంటే రైస్ ఎత్తుకోపోండి అని చెప్పు. వాడేం చేస్తుండో, నువ్వు లోపం ప్రభుత్వం కాడ ఉందా ప్రజల దగ్గర ఉందంటే లోపం ప్రభుత్వం కాడే ఉంది. అట్లాగా ఆలోచన చేసుకొని అన్ని రంగాల్లో, ఇప్పుడు సాగునీటి రంగం ఉంది, ఊరకు నువ్వు నీళ్ళు ఇస్తుండవు, నీటి తీరువా డబ్బులు వసూలు చేయి. 10 లక్షల లీటర్లు కావాలి ఒక ఎకరా ఊరికి, నువ్వు నీళ్ళు ఇస్తున్నావు, అమ్మ ప్రభుత్వం నీళ్లు నీకు ఇస్తుంది, ఈ ఖర్చులు కొంత తీసుకో, తప్పేముందని నేను అంటున్నా. సాగునీరు డెల్టా ప్రాంతంలో నీళ్ళు ఇస్తున్నావు కదా, ఖర్చులు అవుతాయి కదా ప్రభుత్వానికి, కొంత ఎకరాకి ఎంత తీసుకోండి, నష్టమైంది. బోర్లో కాడే పళ్ళె, బోర్లోకి ఉచిత కరెంట్ ఇస్తున్నాం, వాళ్ళకి భూగర్భంలో 7 గంటలు వస్తాయి. గ్రావిటీ ద్వారా నీళ్లు పొలాలకు ఇస్తున్నప్పుడు మనం ఎందుకు తీసుకోకూడదు? అట్లా ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ఇరిగేషన్ శాఖలు అయితే అతి తక్కువ ఖర్చుతో పనులు అయిపోయి 100 పనులు ఉండే. రాధాకృష్ణ గారు 1000 కోట్లు ఏం పడలే. పోలవరం ప్రాజెక్ట్ అంటే అది బహుళార్థక సార్థక ప్రాజెక్ట్. అట్ట కాకుండా చిన్న చిన్న డబ్బులతోటి అయిపోయే పనులు కొన్ని వేలు ఉన్నాయి. 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లతో అయ్యే పనులు, చిన్న చిన్న పెండింగ్ వర్క్లు, చిన్న చిన్న అమౌంట్తో అయిపోయే ఇరిగేషన్ వర్క్లు 1000 కోట్లు పెట్టగలిగితే ఇరిగేషన్లో కొన్ని 100 గ్రామాలకు నిలిపోయే అవకాశం ఉంది. అటువంటి ఆలోచన చేయరు. ఎవరితో మాట్లాడతారు మీరా? ఎవరితో మాట్లాడతారో నాకు చెప్పాను. మంత్రులు 4 ఎమ్మెల్యేలు కూర్చుంటే తెలివంతా వచ్చేసినట్టేనా? కాదు. దాంట్లో ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేయండి, అప్పుడు గుడ్ గవర్నెన్స్ వస్తుంది. మీ ఆలోచన ప్రజలతో కూడా పంచుకోమని నేను అంటున్నా. నువ్వు ఎప్పుడైతే ప్రజల్ని మేధావి వర్గాన్ని నువ్వు ఇన్వాల్వ్ చేయవో, మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులే కూర్చున్నారంటే ఖచ్చితంగా 100% సక్సెస్ కాదు. దాంట్లో మేధావి వర్గాన్ని ఇన్వాల్వ్ చేయాలి. ఇప్పుడు చట్టం తయారు చేస్తారు రాధాకృష్ణ గారు, నేను చెప్తానండి. ఏదన్నా ఒక చట్టం చేస్తున్నారు, లా చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉంటారు? మనకి దామోదర్ లా యూనివర్సిటీ ఉంది కదా, ఒక చట్టాన్ని తయారు చేసేది సీఎం ఆఫీస్లో వాళ్ళకే చెప్పకుండా, బాబు ఇదిగో మాకు ఒక చట్టం కావాలా, దీనికి సూచనలు గైడ్ లైన్స్ అన్ని తయారు చేసి ఫ్రేమ్ చేయమని ఎవరికి నచ్చింది అన్ని యూనివర్సిటీలు లా చదువుకున్నాడు పంపిస్తారుగా. అవన్నీ ఒక దగ్గర పెట్టుకో, దాని నుంచి బెస్ట్ పాయింట్స్ తీసుకొని తయారు చేయి. మంచి చెడులు తెలుస్తాయిగా. తొందర ఎందుకు పడుతుండో? ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం ఉంది, ఎందుకు వాడుతుండో? కాంక్రీట్ స్ట్రక్చర్, దాని లైఫ్ టైం ఎంత? రాక్ స్ట్రక్చర్ నువ్వు ఎందుకు వాడటం లేదు? ఆ రాక్ వల్ల ఒడ్డు కమ్యూనిటీ మొత్తం బాగుపడుతుందిగా. రాయలసీమలో రాళ్లు కొట్టుకునే వాళ్ళందరూ బాగుపడతారుగా. దాని లైఫ్ టైం ఏంది, దీని లైఫ్ టైం ఎంత? క్యాలిక్యులేషన్ ఏది నీ కాడ? ఏదంటే నీ దగ్గర క్యాలిక్యులేషన్ అంటే వాడు ఊడు గీసిస్తాడు, అది కూడా కన్సల్టెన్సీ. నీకు తెలుసో లేదో, ఆ డ్రాయింగ్లు గీసి కూడా డబ్బులు కొట్టేస్తారు. ఈఎన్సీ వాళ్ళు ఇంజనీర్లు, ఈ ఐఐటీలో చదువుకున్న సివిల్ ఇంజనీర్లు ఉంటారు కదా, పిల్లల్ని పిలిపించు, ఒరే బాబు ఇదిగో ఈ ప్రాజెక్ట్ అప్పు చెప్తున్నా, మంచి డిజైన్ గీసి మాకు ఏంట్రా బాబు అని అంటే గీసిరా, ఏం గడ్డి పెడుతుంటారా సివిల్ ఇంజనీర్లు చదువుకున్నోళ్ళ అంటే. ఆ దానికి కూడా మళ్ళీ ఎవరో రావాలా, సర్వే చేయాలా, మళ్ళీ రిపోర్ట్ కావాలి, దానికి కూడా డబ్బులే. ఇట్లా చూసి చూసి భారతదేశం అంతా నా బొచ్చు తెల్లంగా పోయింది. నా కంఠశోష తప్ప బతికేది కొన్నాళ్ళు, చచ్చేది కొన్నాళ్ళు, నిజాలు చెప్పి అర్థమని డిసైడ్ అయిపోయి మాట్లాడుతుండ రాధాకృష్ణ. నేను బతికేది ఈ భూమండలం మీద కొంతకాలం బతకతం, చచ్చిపోతాం. కొన్ని కోట్ల జీవరాశులు పుట్టిని చచ్చిపోయినాయి. మనకంటూ ఒకటి ఉండాలా,
మా సార్ నిజాలు మాట్లాడతాడు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు అనే ఒక ఆలోచనతో పోయి చచ్చేవాడు ఏదైనా ఒక రోజు. ఎవడు శాశ్వతంగా ఉన్నాడు ఈ భూమి మీద? కురుక్షేత్రంలో కొన్ని లక్షల మంది చచ్చిపోవాలి. కురుక్షేత్ర యుద్ధం జరిగింది 18 రోజుల. అట్లా రామాయణ కాలంలో చచ్చిపోవాలా? అందువల్ల ఏంటంటే ముందు మాట్లాడి చచ్చిపోతావరా, మాట్లాడంటారా బాబు. ఎక్కడ అన్యాయం జరిగినా గళనెత్తండి. మంచి సూచనలు ప్రభుత్వానికి కూడా ఇమని నా ఆలోచన.